కూడా రమ్మని చెప్పారు. మరి ఎక్కడ మిస్ అవుతా అనుకున్నా కానీ మిమ్మల్ని అందరినీ కలుసుకున్న అవకాశం ఈ అవకాశం వచ్చింది. మరి మనస్ఫూర్తిగా మరొకసారి ఎందుకంటే అగ్నిక్షత్రియ దీని గురించి చెప్పాల్సినంత అవసరం లేదు, అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం 2014-19లో అప్పుడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నాను. ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా తిరిగినటువంటి సందర్భంలో కొన్ని కార్పొరేషన్లు ఏర్పడి కొన్ని కార్పొరేషన్ సుమారుగా ఒక 11 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్లో ఆ సామాజిక వర్గాల అవసరాల కోసం కార్పొరేషన్ పనిచేస్తాం. కానీ మనకు వచ్చినప్పటికీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి లేదా బీసీ డిపార్ట్మెంట్ బీసీ వచ్చాయి. సరిపోవట్లేదు. మన వాళ్ళు వేటలే కాదు, చాలా వృత్తులు ఉన్నారు. అటు కార్పెంటర్ కానీ చేతులు చాలా చాలా వృత్తులు మన వాళ్ళు ఉన్నారు. వడ్రంగి కానీ కార్పెంటర్స్గా కానీ బ్లాక్ స్మిత్స్గా ఇలా కమరం పని కానీ ఇవన్నీ కూడా మన చాలా మంది ఉన్నారు. ఆటగారు సొంతగా పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది ఆ వృత్తి చేసే వాళ్ళకి వస్తుంది, మిగతా వాళ్ళు రావట్లేదు అన్నప్పుడు మేము రిపోర్ట్ తయారు చేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని మీద చేసిన తర్వాత ఆ రోజు దాదాపు 26 కార్పొరేషన్ అనౌన్స్ చేశాం. తర్వాత అనుకోకుండా గవర్నమెంట్ బడ్జెట్ కూడా ఇచ్చాం. అప్పుడు మన నాగేశ్వర గారిని చైర్మన్ గా కూడా పెట్టడం జరిగింది. ముందు కాన్స్టిట్యున్సీ పెట్టినప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ వచ్చేసి ఆ ఫండ్స్ అప్పుడు వాడలేదు. తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. 5 ఏళ్ళు ఒక పైసే ఇవ్వాలి. ఇచ్చారు ఎవరైనా చెప్పాలి. అది కూర్చో కూడా లేదు. ఏది ఆఫీస్ ఎక్కడికి వచ్చి చేస్తారు ధర్నా కూడా పెట్టు మమ్మల్ని అలసి తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఈసారి బడ్జెట్ 39,000 కోట్ల రూపాయలు బీసీ 39,000 రూపాయలు బడ్జెట్ కేటాయింపు కార్పొరేషన్ వారికి ఇవ్వడం జరుగుతుంది.